సినిమా అయిన మహా నేను మిస్టర్ బిన్ అన్నమాట సూటిగా ఉంటుంది, మ్యాటో క్లియర్ గా ఉంటుంది. ఈ వీడియోలో మనం ఇరుముడి మూవీ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ రిపోర్ట్, అలాగే టాక్సిక్ మూవీ 2 days కలెక్షన్స్ రిపోర్ట్ మాట్లాడుకుందాం. ముందుగా మాస్ మహారాజా రవితేజ నటించిన ఇరుముడి మూవీ విషయానికి వద్దాం. సక్సెస్ఫుల్ గా సెన్సేషనల్ గా బ్లాక్ బాస్టర్ ఫస్ట్ వీక్ ని కంప్లీట్ చేసుకుంది ఇరుముడి మూవీ. 2 తెలుగు స్టేట్స్ లోను, వెస్ట్ ఆఫ్ ఇండియాలోను, ఓవర్సీస్ లో కూడా సినిమా అద్భుతమైన బాక్స్ ఆఫీస్ ప్రదర్శన చేసింది. జాతర మాస్ జాతర మరణం మాస్ జాతర నడిచింది ఈ 7 రోజుల్లో కూడా థియేటర్స్ దగ్గర. టాక్సిక్ రూపంలో సినిమాకి బ్రేక్ పడుతుంది అనుకున్నారు. నో, టాక్సిక్ కే బ్రేక్ పడింది కానీ ఇరుముడి జోరుకి, ఇరుముడి దూకుడికి ఎక్కడ బ్రేక్ పడలేదు. సూపర్ గా కలెక్షన్స్ రిపోర్ట్ అయ్యాయి. 2వ రోజుకే సినిమా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుని ప్రాఫిట్స్ తీసుకుంది. 3వ రోజు నుంచే లాభాల వేట మొదలైంది. లాభాల లెక్క రోజు రోజుకి పెరుగుతుంది. అది ఇంకా పెరిగే అవకాశం ఉంది. లాభమే దగ్గరగా 100 కోట్లు ఉండబోతుంది. ఈ సినిమాతో బిజినెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళకి ఆ రేంజ్ లో సినిమా పర్ఫార్మ్ చేస్తుంది. సూపర్ గా ట్రెండ్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర. ఈ ఏరియా ఆ ఏరియా అని కాదు, అమలాపురం దగ్గర మొదలుకొని అమెరికా వరకు ప్రతి ఏరియాలోనూ ఫస్ట్ వీక్ అంతా కూడా సినిమా సూపర్ గా ట్రెండ్ అయింది. ఎక్సలెంట్ గా కలెక్షన్స్ పడ్డాయి. ప్రతిరోజు ఏదో ఒక షో హౌస్ఫుల్ ఇలాగే ఉంది ప్రతి ఏరియాలోనూ, ప్రతి థియేటర్ దగ్గర. BCD ఇలాంటి సెంటర్స్ లో కూడా సినిమా అద్భుతంగా ఆక్యుపెన్సీస్ చూపెడుతుంది. మాస్ ప్రేక్షకుల్లో గెలిపోయింది సినిమా. ఫ్యామిలీ ఆడియన్స్ ఓన్ చేస్తున్నారు. పిల్లల్లో కూడా వెళ్ళిపోయింది. అంటే ఇది నెక్స్ట్ లెవెల్ క్రేజ్ అనే చెప్పాలి సినిమాకి సంబంధించి పబ్లిక్ లో. ఈ రకమైన క్రేజ్ ఊరికనే రాదు. ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉన్నప్పుడే వస్తుంది. ఆడియన్స్ కి కంటెంట్ నచ్చి ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేసినప్పుడే వస్తుంది. అయ్యప్ప స్వామి అనేది మెయిన్ గా ఈ సినిమాలో కోర్ కాదు, జస్ట్ ఒక చిన్న పార్ట్ మాత్రమే. అయ్యప్ప భక్తి మాల వేసుకోవడం ఇది జస్ట్ పార్ట్ మాత్రమే. కానీ అయ్యప్ప స్వామికి సంబంధించి 2 పాటలు ఉన్నాయి. ఆ 2 పాటలు బేభత్సంగా థియేటర్స్ ఆడియన్స్ ని పుల్ చేస్తున్నాయి. మల్లెపూల పల్లకి సెన్సేషన్ అయిపోయింది. చాలా పెద్ద వైరల్ మెటీరియల్ అయిపోయింది. ఈ పాట ఎక్కువ మంది ఆడియన్స్ ని థియేటర్స్ కి తీసుకొస్తుంది. జస్ట్ ఆడియన్స్ ని థియేటర్స్ కి తీసుకొచ్చేస్తేనే సినిమా ఇంత పెద్ద బ్లాక్ బాస్టర్ అయిపోద్ది అని చెప్పుకోవడానికి లేదు. థియేటర్ కి వచ్చిన ఆడియన్స్ ని సినిమాలో ఉన్న కంటెంట్ ఎంటర్టైన్ చేస్తుంది, డిసప్పాయింట్ చేయట్లేదు, సాటిస్ఫై చేస్తుంది. అది ఈ సినిమాకి ప్లస్ అని చెప్పాలి. ఇరుముడి మూవీ మరో 3 వారాల పాటు అద్భుతమైన బాక్స్ ఆఫీస్ రన్ చూస్తుంది. అంత పొటెన్షియల్ గా ఉంది. ఎందుకంటే ఇంకా చాలా మంది ఆడియన్స్ ఈ సినిమా చూడాలని డిసైడ్ అవుతున్నారు. ఇంకా పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అవుతుంది. ఫ్యామిలీ ఆడియన్స్ పిల్లల్ని తీసుకుని వస్తానే ఉంటారు. సెలవులు వచ్చినప్పుడల్లా వస్తానే ఉంటారు. వీకెండ్ లో వస్తానే ఉంటారు. వీక్ డేస్ లో కూడా ఆక్యుపెన్సీస్ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. అంత బాగా ఈ సినిమాని రిసీవ్ చేసుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే సినిమా 7 రోజుల తర్వాత టోటల్ గా రిపోర్ట్ చేసిన గ్రాస్ 135 కోట్లు ఉంది. షేర్ 70 కోట్లు దాటింది. బిజినెస్ 20 కోట్లే. అంటే దగ్గరగా లాభం 50 కోట్ల వరకు ఉంది. సినిమాతో బిజినెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళు, ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, వీళ్ళు తీసుకుంటున్న లాభం మొత్తంగా 50 కోట్ల వరకు ఉంది. లాభమే ఇది. అందులో ట్యాక్సులు కాకుండా, థియేటర్ రెంటల్ కాకుండా, మిస్లేనియస్ ఖర్చులు కాకుండా, గ్రాస్ లో నుంచి తీసేస్తే వచ్చిన షేర్, ఆ షేర్ లో కూడా ఇన్వెస్ట్మెంట్ పక్కన పెట్టేస్తే ఆ పైన వచ్చిన నెంబర్ 50 కోట్లు. లిటరల్లీ లాభం. ఈ సినిమాతో బిజినెస్ లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు చూస్తున్న లాభం అది. చిన్న సెంటర్స్ లో కూడా చాలా తక్కువ మొత్తానికి సినిమాని ఎగ్జిబిషన్ రైట్స్ తీసుకున్న వాళ్ళు జాక్ పట్ కొట్టారు. ₹1,00,000 తీసుకుంటే 2 లక్షలు 3 లక్షలు మిగులుతున్నాయి. ఆ రేంజ్ లో జాతర నడుస్తుంది. నైజాం లో అయితే నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఉంది. రవితేజ కెరియర్ లో ఇలాంటి పర్ఫార్మెన్స్ ని ఏ సినిమా కూడా చూడలేదు. నైజాం లో చిన్న సెంటర్స్ లో కూడా సినిమా బ్రహ్మాండంగా ఆడుతుంది. ఎంత బ్రహ్మాండంగా ఆడుతుంది అంటే, టాక్సిక్ రిలీజ్ అయింది. ఒక రోజుకి థియేటర్ ఇవ్వండి అని అడిగితే ఊరుకోలా జనం ధర్నా చేశారు. టాక్సిక్ తీయించేసి ఇరుముడి వేయించుకొని చూసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ రకంగా ఈ సినిమా జనాల్లోకి వెళ్ళిపోయింది. నైజాం లో అయితే ఇప్పటి వరకు సినిమా అంటే వారం రోజులు కంప్లీట్ అయిపోయిన తర్వాత చూసుకుంటే 28 కోట్ల షేర్ రిపోర్ట్ చేసింది. గ్రాస్ దగ్గరగా 50 కోట్లు ఉంది. ఇక్కడతో ఆగిపోయే పరిస్థితి కనిపించట్లా. ఇంట్రెస్టింగ్ లాంగ్ రన్ ఉండబోతుంది తెలంగాణ వరకు సినిమాకి. ఫుల్ రన్ లో 40 కోట్ల గ్రాస్ మార్క్ ని దాటం అనేది కన్ఫర్మ్. 50 కోట్ల మార్క్ ని టచ్ చేసే అవకాశం ఉంది. అది జరగవచ్చు అని కొన్ని అంచనాలు నడుస్తున్నాయి. అది నిజమవుతుందో లేదో వేచి చూడాలి. ఓవర్సీస్ లో సినిమా ఫస్ట్ రోజే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుంది. ట్రెమెండస్ గా పర్ఫార్మ్ చేస్తుంది. రవితేజ కెరియర్ లో బెస్ట్ నెంబర్స్ పడుతున్నాయి. అక్కడ ఇంతకు ముందు ఆయన $1 million మార్క్ ని ఓవర్సీస్ లో చూడాల. ఫస్ట్ టైం పడింది. అక్కడ కూడా 2వ రోజు నుంచే లాభాలు, మామూలు లాభాలు కాదు, టెర్రిఫిక్ లాభాలు. ఎక్కడికక్కడ ఈ సినిమాతో బిజినెస్ లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరూ కూడా రూపాయికి మినిమం ₹2 తీసుకుంటున్నారు. కొన్ని చోట్ల లక్కు కుదిరితే ₹4 తీసుకుంటున్నారు, ₹5 తీసుకుంటున్నారు. రూపాయి పెట్టుబడి పెడితే ₹5 వెనక్కి రావడం అంటే చిన్న విషయం కాదు. ఆ రకంగా ఈ సినిమాతో బాక్స్ ఆఫీస్ జాతర నడుస్తుంది. ఈ సినిమా 2 తెలుగు రాష్ట్రాల వరకు వారం రోజుల్లో చూసుకుంటే 90 కోట్లకు పైన గ్రాస్ రిపోర్ట్ చేసింది. రవితేజ సినిమాకి 2 తెలుగు రాష్ట్రాల వరకే 90 కోట్లకు పైన గ్రాస్ పట్టడం అనేది చాలా పెద్ద సెన్సేషనల్ విషయం. ఎందుకంటే ఆయన మార్కెట్ బాగా కొలాప్స్ అయింది కొన్ని దారుణమైన సినిమాల మూలంగా, వాటి పరాజయాల మూలంగా. బట్ ఇది నిజంగా రిఫ్రెషింగ్ రైజ్, మామూలు రైజ్ కాదు, మరణం మాస్ రైజ్. మాస్ మహారాజా బీభత్సమైన జాతర చేసి పారేస్తున్నారు. 90 కోట్ల దగ్గర ఆగే పరిస్థితి కాదు. వారం రోజులకి లెక్క 90 కోట్లు. 2 రోజుల్లో ఈ నెంబర్ 100 కోట్లు దాటేస్తారు. 2 తెలుగు రాష్ట్రాల వరకే, 2 తెలుగు స్టేట్స్ వరకే 100 కోట్ల వరకు గ్రాస్ రావడం అంటే చిన్న విషయం కాదు. చాలా పెద్ద రికార్డ్. రవితేజ కెరియర్ లో ఈ సక్సెస్ ఓ మెమరీ, మర్చిపోలేని మెమరీ. ఆయన ఫ్యాన్స్ అందుకనే ఈ సినిమా సక్సెస్ ని గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, సంబరం చేసుకుంటున్నారు. బాగా సెలబ్రేట్ చేసుకోవాలి. ఎందుకంటే నిజంగా ఆయన ఫ్యాన్స్ అందరూ కూడా బాగా డిసప్పాయింట్ అయిపోయి ఉన్నారు. వరుస పరాజయాలు, సరైన కంటెంట్ రావట్లేదు. ఆయన మాత్రం ఉత్సాహంగా యాక్ట్ చేస్తున్నారు. ఎక్కడ ఎనర్జీ తగ్గకుండా పెర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. మంచి కథలు పట్టలేదు, సరైన కాంబినేషన్ పట్టలేదు. ఇదే ప్రాబ్లం. మొత్తానికి అన్ని కుదిరే ఫ్యాన్స్ అప్పన మొత్తానికి సాటిస్ఫై అయ్యింది. వాళ్ళ కోసం ఆడింది ఈ సినిమా. వాళ్ళు ఎంజాయ్ చేశారు ఈ సినిమాని బాగా అని చెప్పొచ్చు. అండ్ రెగ్యులర్ ఆడియన్స్ కూడా ఈ సినిమాని ఓన్ చేసుకున్నారు. ఈ సినిమా రన్ ఇంకా బాగుంటుంది. ఇంకొక 2 వారాల పాటు అయితే చాలా
పొటెన్షియల్ గా ఉంటుంది. ఓ 3-4 వారాల పాటు అయితే మాత్రం ఉంటుంది. సఫిషియెంట్ షేర్లు వస్తూ సినిమా రన్ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. అందుకనే ఓటీటీ డీల్ కూడా ఎక్స్టెండ్ చేశారు. అప్పుడే సినిమా ఓటీటీలో స్ట్రీమ్ అవట్లేదు, కొన్ని రోజులు ఆగుద్ది. ఆ తర్వాత స్ట్రీమ్ అయ్యే విధంగా మళ్ళీ అగ్రిమెంట్స్ మారినాయి అని తెలుస్తుంది. మారాలు కూడా, లేకపోతే ఊరుకుంటారా జనం? థియేటర్ వచ్చి సెలబ్రేట్ చేసుకుంటే తీసేసి ఓటీటీలో వేస్తా ఉంటే ఊరుకుంటారా? సో ఇలా ఒక కొత్త హిస్టరీని రాస్తుంది ఇరుముడి మూవీ తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర. బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయిపోయే లోపు ఇంకెన్ని అద్భుతాలు జరుగుతాయో, ఈ సినిమాకి సంబంధించి ఇంకెన్ని విశేషాలు రిపోర్ట్ అవుతాయో చూద్దాం. ఇక టాక్సిక్ మూవీ విషయానికి వస్తే, టీజర్ రిలీజ్ అయినప్పుడు, ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు కాంట్రవర్సీలు వచ్చాయి. దీని గురించి ఎక్కువ మంది డిస్కస్ చేశారు. సో సినిమా మీద బజ్ ఉండదేమో అనుకోవడం జరిగింది. కానీ అడ్వాన్స్ బుకింగ్స్ ఎప్పుడైతే ఓపెన్ అయ్యాయో అప్పుడు అర్థమైంది యష్ చాలా సైలెంట్ గా ఆడియన్స్ లోకి వెళ్ళిపోయాడు, పబ్లిక్ లో ఓ మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేసుకున్నాడు అని. కంటెంట్ కి సంబంధించి ఎన్ని కంప్లైంట్స్ వచ్చినా అవన్నీ పక్కన పెట్టేసి యష్ కోసం టాక్సిక్ చూడాలి అని డిసైడ్ అయ్యారు ఆడియన్స్. ముఖ్యంగా హిందీ ఆడియన్స్ చాలా ఎక్సైటెడ్ గా వెయిట్ చేశారు ఈ సినిమా కోసం. వాళ్ళ ఎక్సైట్మెంట్ అడ్వాన్స్ బుకింగ్స్ లో కనిపించింది. అది కలెక్షన్స్ గా కూడా మారింది. ఫస్ట్ రోజున వండర్ఫుల్ కలెక్షన్స్ పడ్డాయి టాక్సిక్ మూవీకి హిందీ రీజియన్ నుంచి. కర్ణాటకలో కూడా సూపర్ రెస్పాన్స్. తెలుగులో కూడా వదిలిపెట్టలేదు. తెలుగులో కూడా ఈ మూవీని రిసీవ్ చేసుకోవడానికి ఆడియన్స్ ముందుకు వచ్చారు, మంచి ఉత్సాహాన్ని ప్రదర్శించారు. ఫస్ట్ రోజున టెరిఫిక్ కలెక్షన్స్ వచ్చాయి. ఫస్ట్ రోజున వరల్డ్ వైడ్ టాక్సిక్ మూవీకి. అది తెలియజేస్తారు. కేజీఎఫ్ మూవీతో పాన్ ఇండియా వ్యాప్తంగా యష్ ఎలాంటి పాపులారిటీని సంపాదించినాడు, ఎలాంటి ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు అని. ఇది కంటిన్యూ అయ్యేది. ఖచ్చితంగా సినిమాలో మంచి కంటెంట్ ఉన్నట్టయితే అద్భుతమైన నెంబర్స్ పడేవి. ఈజీగా 1500 కోట్లు వరల్డ్ వైడ్ సినిమాకి వచ్చేసి ఉండేవి. ఆ రకమైన క్రేజ్ అది, ఆ రకమైన ట్రెండ్ అది. బట్ కంటెంట్ కరెక్ట్ గా లేదు, డిసప్పాయింట్ అయ్యారు. సో దాని ఇంపాక్ట్ ఈవినింగ్ షోస్ దగ్గర నుంచే స్పష్టంగా కనపడింది. ఎర్లీ మార్నింగ్ షోస్ పడిన దగ్గర నుంచే టాక్ వైడ్ గా స్ప్రెడ్ అయిపోయింది. నెగిటివ్ టాక్, ఏమాత్రం పాజిటివిటీ లేదు. యావరేజ్ అని కూడా అంటలేదు సినిమాని. అందరూ కూడా గట్టిగా వేసుకుంటున్నారు. బాలేదు, ఎందుకు బాలేదు అని చెప్పడానికి 1,00,000 కారణాలు. ప్రతి కారణాన్ని వివరించి చెప్తున్నారు. కంప్లీట్ నెగిటివ్ ఒపీనియన్స్, కంప్లీట్ నెగిటివ్ రివ్యూస్, కంప్లీట్ నెగిటివ్ టాక్ ఈ సినిమాకి సంబంధించి స్ప్రెడ్ అయింది. దాని ఇంపాక్ట్ సినిమా ఈవినింగ్ షోస్ నుంచే కనపడింది. లేకపోతే ఇంకా పెద్ద నెంబర్స్ పడి ఉండేవి. ఎందుకంటే ఆ రకమైన ట్రెండ్ కనిపించింది. అడ్వాన్స్ బుకింగ్స్ అంత జోరుగా జరిగాయి. వరల్డ్ వైడ్ చూసుకుంటే సినిమా మూవీ టీం లెక్కల ప్రకారం అయితే ఫస్ట్ రోజు రిపోర్ట్ చేసిన గ్రాస్ 150 కోట్ల వరకు. ట్రాకర్స్ వేస్తున్నది దగ్గర 140 కోట్లు ఉంది. ఎవరైనా వేసినా 130 కోట్లకు పైన మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ రోజున సినిమా కలెక్షన్స్ రిపోర్ట్ చేసింది. సెన్సేషన్ ఇది. ఫస్ట్ రోజునే 130 కోట్ల పైన గ్రాస్ పట్టడం అంటే చిన్న విషయం కాదు. ఆ రకంగా ఆడియన్స్ ని పుల్ చేయాలంటే ఎంతో పెద్ద పొటెన్షియల్ ఉండాలి. స్టార్ యష్ ఉంది, అది క్రియేట్ చేసుకున్నాడు కేజీఎఫ్ తో. ఇది ప్రూవ్ అయింది. ఇక్కడ కంటెంట్ బాగున్నట్టయితే వేరే రకంగా ఉండేది రన్, వేరే రకంగా కనిపించేవి నెంబర్స్. రెండో రోజునే ఆ కలెక్షన్స్ కంప్లీట్ గా కొలాప్స్ అవడం కనిపించింది. దారుణంగా కర్ణాటకలో కూడా సినిమాకి రెండో రోజున కలెక్షన్స్ లో డ్రాప్ కనిపించింది. దారుణమైన డ్రాప్ అది. అక్కడే అర్థమైపోతుంది ఆ సినిమాలో ఉన్న కంటెంట్ కరెక్ట్ గా కనెక్ట్ అవ్వలేదు ఆడియన్స్ కి అని. తెలుగులో కూడా ఫస్ట్ రోజున దాదాపు 20 కోట్లకు పైన గ్రాస్ రిపోర్ట్ అయింది, 12 కోట్ల వరకు షేర్ రిపోర్ట్ అయింది. రెండో రోజున చూసుకుంటే గ్రాస్ 4 కోట్లు కూడా 80% కొలాప్స్ అయింది కలెక్షన్స్. మీన్స్ నెగిటివ్ టాక్, సినిమా కంటెంట్ బాగాలేదు. కర్ణాటకలో కూడా ఇదే పరిస్థితి. దాదాపు 30 కోట్ల వరకు ఫస్ట్ రోజున గ్రాస్ రిపోర్ట్ అయితే రెండో రోజున చూసుకుంటే అరౌండ్ 8 కోట్లు మాత్రమే ఉంది. చాలా డిసప్పాయింటింగ్ మూవ్ అది. కొంచెం హెల్దీగా హోల్డ్ చేసింది మాత్రం హిందీలో సినిమా ఫస్ట్ రోజున 55 కోట్ల వరకు నెట్ పెట్టింది, 62 కోట్ల పైన గ్రాస్ పెట్టింది. రెండో రోజున చూసుకుంటే దగ్గరగా 30 కోట్ల వరకు నెట్ ని హోల్డ్ చేయగలిగింది. అది కొంచెం రిలీఫ్ ఇచ్చే వ్యవహారం ఈ మూవీ టీమ్ అని చెప్పొచ్చు. హిందీలో కాస్త పొటెన్షియల్ గా ఉంది రన్. యష్ మీద ఇంప్రెషన్ ఉంది. సినిమాలో ఉన్న కంటెంట్ ని ఫస్ట్ వీక్ వరకైనా చూద్దామని హిందీ ఆడియన్స్ డిసైడ్ అయినట్టున్నారు. సో దాని రెస్పాన్స్ అక్కడ కనపడుతుంది. పోతే హిందీలో కూడా పాజిటివ్ టాక్ ఏమీ లేదు. అక్కడ కూడా నెగిటివ్ ఒపీనియన్స్, నెగిటివ్ రివ్యూస్ నడుస్తున్నాయి. 3 రోజుల తర్వాత అక్కడ కూడా పరిస్థితి కంప్లీట్ గా రివర్స్ అయ్యే అవకాశం ఉంది. బట్ ఓవరాల్ గా అయితే మాత్రం సినిమా హిట్ అవడం కష్టం. ఈ టాక్ తో, ఈ కంటెంట్ తో సినిమా హిట్ అవడం అనేది చాలా పెద్ద అద్భుతం అవుద్ది. ఆ అద్భుతం జరిగే అవకాశం అయితే లేదు, క్లియర్ గా లేదు. ఎందుకంటే సినిమాకి 400 కోట్ల వరకు షేర్ రావాలి, అంటే 800 కోట్ల వరకు గ్రాస్ రావాలి హిట్ అవ్వాలంటే. రెండో రోజుకే సినిమా గ్రాస్ 50 కోట్లకు పడిపోయింది. ఫస్ట్ రోజున 130 కోట్లకు పైన వచ్చిన గ్రాస్ రెండో రోజుకి 50 కోట్లకు పడిపోయిందంటే ఊహించుకోవచ్చు సినిమా మీద నెగిటివ్ టాక్ ఎంతగా ప్రభావితం చూపిస్తుందో. ఈ పరిస్థితిలో సినిమా ఫుల్ రన్ లో 400 కోట్ల షేర్, 800 కోట్ల గ్రాస్ చూస్తుంది అనుకోవడం చాలా అతిశయోక్తి అవుతుంది. అదైతే జరిగే పని కాదు. ఫ్రైడే కూడా కలెక్షన్స్ అంత ఇంప్రెసివ్ గా లేవు. ఎందుకంటే కంటెంట్ కి సంబంధించి అంత దారుణమైన నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది. ఏదేం లేదు, ఎవరు కూడా అడ్జస్ట్ అవ్వలేరు, డిసప్పాయింట్ అవుతారు సినిమాకి వెళ్ళిన తర్వాత. సో దాని ఇంపాక్ట్ కలెక్షన్స్ మీద కనిపిస్తుంది అని చెప్పాలి. వీకెండ్ వరకు అయినా సస్టైన్ అవుద్దేమో అని అనుకున్నారు, కానీ ఆ పరిస్థితి కూడా లేదు. తెలుగులో అయితే చూడరు. కంప్లీట్ గా ఇరుముడినే సెలబ్రేట్ చేసుకునే అవకాశం కనిపిస్తుంది. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ సినిమా ప్రిజం. థ్యాంక్ యూ.